వ్యర్థము చూస్తాం. అంటే దేవుడు లేడు అనే, దేవుడు లే జీవితము ఎలా ఉంటుంది అనే దాని గురించి వివరిస్తూ ప్రసంగిని రాస్తాడు. మేము ఒక భార్య మధ్య ఉండవలసినటువంటి అనురాగబద్ధమైనటువంటి ప్రేమను గురించి వివరిస్తాడు. ఈ రకంగా రాస్తాడు. బైబిల్ ఏమంటారని అంటే, సామెతలను వదిలిపెడితే ప్రసంగి మీద కొంచెం ఫోకస్ చేస్తే ఆయన ప్రసంగి గ్రంథాన్ని వృద్ధాప్యంలోనూ దేవుడి నుంచి విడిపోయిన తర్వాత ప్రసంగి అక్కడ ప్రతిదీ కూడా వ్యర్థము అని మాట్లాడతాడు. ఈ వ్యర్థమని మాట్లాడడంలో దాదాపుగా ఆ ఒక్క ప్రసంగిలోనే వ్యర్థము అనే పదము మనకు 40 సార్లు వస్తుంది అన్నమాట. అలాగే దేవుడు అనే పదం కూడా 40 సార్లు మనం చూడగలుగుతాం. ఈ రకంగా వారు ఏం చేస్తారు అంటే ఆ డివిజన్ చేస్తారు, సామెతలు, పరమగీతం వీటికి. పోతే ఇప్పుడు మనము ఈయన ఈ 3 పుస్తకాలను రచించింది ఈయననే. నా బిఫోర్ క్రైస్ట్ 970లో రాస్తాడు ఈ పుస్తకాలను. ఇవి రాసినప్పుడు ఈ సామెతల గ్రంథము 3 రాస్తారు గ్రంథకర్తలు. రాజైన సొలొమోను, తర్వాత అగూరు, లెముయేల్, వీళ్ళు 3 కలిసి రాస్తారు. అయితే చివరి 25 నుంచి 29 వరకు ఉన్నటువంటి భాగాలని రాజైన హిజ్కియా టైంలో హిజ్కియా సేకరించి ఈ పుస్తకంలో చేరుస్తాడు. ఆ తర్వాత 30-31 ఆగూరు ఒక చాప్టర్ను, లెముయేలు ఒక చాప్టర్ కూడా చేస్తాడు. సో ఏదేమైనా సామెతల గ్రంథానికి ఒక విశిష్టతను చాలా ఉండడం మనం చూస్తాం. సో ఈ గ్రంథాన్ని 5 ప్రధాన భాగాలుగా మనం చదవడానికి సౌలభ్యంగా ఉండడానికి విభజించుకోవచ్చు. మొదటి అధ్యాయం నుంచి 9 అధ్యాయాల వరకు కూడా జ్ఞానము ఎలా ఉంటుంది అనేది డిక్లరేషన్, అనౌన్స్మెంట్, ప్రకటన చూస్తాం. రాసుకోండి, పెన్ను పేపర్ తీసుకోండి. మొదటి నుంచి 9 అధ్యాయాల వరకు కూడా మనం ఏం చూస్తున్నాము అని అంటే వారు ఎవరు జ్ఞానవంతులు, జ్ఞానం యొక్క ప్రకటనను గురించి మనకి కనబడుతూ ఉంటది. సో ఇందులో ఆ మొదటి నుంచి 9 అధ్యాయాలలో మనం ఏం చూస్తామని అంటే ఒక తండ్రి తన కుమారునికి చేస్తున్నటువంటి జ్ఞానోపదేశం. మాస్టర్స్ వినిపిస్తుందా? ఒకరు అన్మ్యూట్ చేసి నాకు జవాబు చెప్పండి, వినిపిస్తుందా? రైట్. ఇంకా కొంచెం వాయిస్ పెంచాలా? కొంచెం పెంచండి సార్. రైట్. సో ఏంటంట, మొదటి నుంచి 9 అధ్యాయాల వరకు కూడా జ్ఞానమును గురించి మాట్లాడుతుంది. దాని యొక్క సారాంశం ఏంటంటే ఒక తండ్రి తన కుమారునికి చేసేటటువంటి జ్ఞానోదయము. దెన్ సెకండ్ పార్ట్, రెండో భాగంలోకి వెళితే 10 నుంచి 24 అధ్యాయాలు ఉంటాయి. ఈ భాగం ఏంటనంటే అన్ని విధములైనటువంటి వ్యక్తుల కొరకే చేసిన జ్ఞానోపదేశం. నీతిమంతులు కానీ, భక్తిహీనులు కానీ, అన్ని రకాల వారికి చేసినటువంటి జ్ఞానోపదేశం ఇది రెండవది. 3 భాగానికి వచ్చేసేస్తే దాని యొక్క పరివర్తన మనం చూస్తాం. అది 25 నుంచి 29 అధ్యాయాల వరకు కూడా మనకు కనబడుతుంది. ఇది కూడా ఒక తండ్రి తన అందించినటువంటి ఉపదేశాలు. వాయిస్ బ్రేక్ అవుతుందా? ఇప్పుడు వస్తుంది మళ్ళీ. అవును, 10 నుంచి 20 చెప్పారు సార్. 20 తర్వాత కొంచెం వాయిస్ డిస్టర్బ్ అయింది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు క్లియర్ ఉంది. బాగుంది ఇప్పుడు? బాగుంది, క్లియర్ ఉంది. సో
కనుక నాలుగవ భాగంలోకి వచ్చేటప్పటికి మూడో భాగం మనకేమర్థం అవుతుంది అని అంటే మూడో భాగం చెప్పండి సార్. 10 నుంచి 20 వరకు మూడో అన్ని విధములైన వ్యక్తుల గురించి. మూడో భాగం 25 నుంచి 29 అధ్యాయాలు. మళ్ళీ 21 నుంచి అర్థమైందా? 21 నుంచి రాలేదు. 10 నుంచి 20 వరకు అన్ని విధములైన వ్యక్తుల గురించి బోధించే జ్ఞానం అన్నారు. అవును. 24 వెళ్ళిపోతుంది సెకండ్ పార్ట్ లో. 24 మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరు సరిగా వినలేదు. నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను, చూడండి. ఓకే. మొదటి పార్ట్ లో మనం ఏం చూస్తున్నాము అని అంటే, జ్ఞానులకు జ్ఞానము 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు. ఓకే. అదేంటి? ఒక తండ్రి తన కుమారునికి చేసేటువంటి జ్ఞానోపదేశం. పార్ట్ నెంబర్ 2 ఏంటి అని మనం చూస్తే 10వ అధ్యాయం నుంచి 24 వరకు. ఓకే. నౌ ఇస్ ఇట్ క్లియర్? yes 10వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు అన్ని విధములైనటువంటి వ్యక్తులకు చేయబడుతున్న అన్ని రకములైన వ్యక్తులకు, అన్ని రకాల సంబంధించిన అంటే అన్ని విధములైనటువంటి వ్యక్తుల గురించి చేస్తున్నటువంటి జ్ఞానోపదేశము. మూడవ భాగంకి వస్తే, మూడవ భాగంలో ఏం కనబడుతుందంటే 25 నుంచి 29. అదేంటంటే అది కూడా మళ్ళీ రిపీట్ ఏంటంటే తండ్రి ఒక కుమారునికి చేసేటటువంటి జ్ఞానోపదేశం. సో అది 3. 4వది ఏంటని మనం చూస్తే 30వ అధ్యాయం. ఇది అగూరు మాట్లాడినటువంటి మాటలు 30వ అధ్యాయం అంతా. ఏ సారాంశాన్ని మనకు చూపిస్తుందంటే, ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్నటువంటి ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితునికి చేస్తున్నటువంటి దైవోపదేశం లేక చెబుతున్నటువంటి దేవోక్తులు. ద ఫైనల్ అండ్ లాస్ట్ ఏంటంటే 31వ అధ్యాయం, జ్ఞానము వలన వచ్చేటటువంటి పవిత్రత. ఇక్కడ ఒక తల్లి తన కుమారునికి చేసేటటువంటి జ్ఞానోపదేశంగా చూస్తున్నాం. ఈ రకంగా సామెతలను మనము 5 భాగాలుగా మనము విభజించవచ్చు. ఆ తరువాత కొంచెం సొలొమోను గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ఆయన ఎంతటి జ్ఞానవంతుడో అంతటి బ్యాడ్ క్యారెక్టర్ కూడా ఉన్నటువంటి వాడు. ఎందుకనంటే అతనికి 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను పెట్టుకున్నాడు. ఈజ్ ద టెరబుల్ అండ్ ట్రెమెండస్ ఉమనైజర్. స్త్రీ లోలుడు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ లోలుడు అదే. దాన్ని తెలుగులో సరైన పదం దొరక నేను ఇంగ్లీష్ లో అన్నాను, ఉమనైజర్ అని. అంటే ఏంటి? అతని దృష్టిలో ఒక అందమైన ఆడపిల్ల కనబడితే ఆమె రసికుడు అంటారు. వెరీ గుడ్, రసికుడు. అంతటి. అంతేకాకుండా అతని పరిపాలనలో ఎంత స్వర్ణయుగంగా పరిపాలించినా కొన్ని సందర్భాలలో ప్రజలు చాలా శ్రమలను అనుభవించారు. ఎందుకు శ్రమలు అనుభవించారు అని అంటే, ఇక్కడ మనకి తెలియని ఒక సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, యెరూషలేము పట్టణాన్ని నిర్మాణం చేసేటప్పుడు, యెరూషలేము దేవాలయాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఆయన ప్రజలను ట్రీట్ చేసిన విధము బహు భయంకరం. మనము నమ్మము. చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు చర్చ్ హిస్టరీలో, అది మనకి ఇజ్రాయెల్ హిస్టరీలో మనం చూస్తాం. అతడు ఎంత భయంకరమైనటువంటి వ్యక్తితో ఆ యెరూషలేం పట్టణాన్ని, యెరూషలేం మందిరాన్ని నిర్మాణం చేసేటప్పుడు ఆయన చాలా కఠినంగా వ్యవహరించాడు. ఇశ్రాయేలు ప్రజలను కొరడాలతో హింసిస్తాడు. అంటే తాను చేయదలుచుకున్న దానిని ఖచ్చితంగా చేయాలి, అది కూడా ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలా అనే ఒక తలంపుతోటి, పేరు ప్రఖ్యాతలు రావాలనే తలంపులతోటి ఆయన చేస్తాడు.
సో కనుక ఆ టైంలో ఆయన చాలా మూర్ఖంగా వ్యవహరిస్తాడు. సో అలాగా మరి ఈ షాబా దేశపు రాణి విషయంలో కూడా అంతే జరుగుతుంది. ఆమె చూడ్డానికే వస్తుంది ఆయన వైభవాన్ని చూడ్డానికి, కానీ ఆమెను కూడా అతడు తన ఉంపుడుగత్తెగా ఉంచేసుకుంటాడు. సరే, అఫ్ కోర్స్ దాని చరిత్ర వేరే ఉందిలేండి. తనే అంటది వివాహం చేసుకుంటాను నిన్నంటే, ఆమె అంటది షేబా దేశపు రాణి, నేను మ్యారేజ్ చేసుకోను, నీతో ఉంటూ ఒక కుమారుడిని కని ఆ జీన్స్ అంతటి జ్ఞానాన్ని నేను నా దేశానికి తీసుకుపోయి నా కొడుకుని రాజుని చేస్తాను అని ఆ సంకల్పం ఉందని చెప్పి ఆమె సొలొమోనుతో కుమారుడిని కనే వరకు సొలొమోనుతో ఉంటుంది. ఇది మనకి బైబిల్లో కనబడని హిస్టరీ, చారిత్రక పుస్తకాల్లో మనం చూస్తాం. సో అలా అంతటి విషయం అంటే పరిస్థితి కలిగినటువంటి వ్యక్తి. సో ఏది ఏమైనా ఎంత దేవుని వైపు ఎంత నమ్మకంగా దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకుని ఆశీర్వాదాలు పొందుకుని ఉన్నప్పటికీ కూడా అతడు దేవునికి ఇష్టం లేని పనే చేస్తాడు. ఏంటి అంటే ఆయన అవసాన కాలానికి ముందు అన్య స్త్రీలలో నుంచి అన్య జాతుల్లోంచి స్త్రీలను తెచ్చుకుని వివాహం చేసుకుంటాడు. 3 జాతులు, మోయాబీలు, అమ్మోనీయులు, హిత్తీలు, ఈ జాతుల్లో నుంచి స్త్రీలను తెచ్చుకుని వివాహం చేసుకుంటాడు. ఆ స్త్రీలు ఆయన మీద డామినేట్ చేసి యెరూషలేముకు ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్వత ప్రాంతాల్లో ఆ 3 దేవతలకు గుడులను కట్టిస్తారు. కట్టించడమే కాకుండా ఆయనను వచ్చి పూజలు చేయమంటారు. ఆ వయసులో భార్యల మాటను నొప్పించలేక అతడు ఏం చేస్తాడంటే బయలు దేవతలకు పూజలు చేస్తాడు, బలులు అర్పిస్తాడు. ఆ రకంగా దేవునిలో నుంచి ఆయన తొలగిపోతాడు. అతని హృదయము దేవుణ్ణి ఎంత మాత్రమో హత్తుకొని ఉండదు. యవన ప్రాయం నుంచి ఒక 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించే వరకు ఎలా ఉన్నాడో అలానే అవసాన కాలంకి వచ్చేటప్పటికి, వృద్ధాప్యం దగ్గరకు వచ్చేటప్పటికి అతని బ్రతుకంతా కూడా ఆయన భార్యలు ఆయన హృదయాన్ని తిప్పివేస్తారు. సో ఇంత విషయము సొలొమోనులో మనము చూడగలుగుతాం. అయినప్పటికీ కూడా అతడు అంతటి జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు. సో ఈ జ్ఞానాన్ని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు దీనికి ముందు కాంటెక్స్ట్ లో ఉన్నాం కనుక కొంచెం సామెతలు పక్కకు వస్తాం. సొలొమోను తరువాత అప్పటికి 120 సంవత్సరాలు యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని ఉంటది. సొలొమోను రాజు అయిన తరువాత ఆ రాజ్యం విడిపోతుంది. ఎందుకు విడిపోతుంది అని అంటే, సొలొమోనుకి ప్రాణ స్నేహితుడు ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరే యరొబాము. వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. సొలొమోను ఏది చేసినా అతనితో షేర్ చేసి చెప్పి చేస్తూ ఉంటాడు. అంతటి స్నేహం వాళ్ళది. ఒక సందర్భంలో ఏం జరుగుతుందనంటే, వీళ్ళిద్దరికి జరిగినటువంటి సంభాషణలు సొలొమోను షేబా దేశం యొక్క స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఆమెకు కలిగిన కుమారుణ్ణి ఇశ్రాయేలుకు రాజుగా చేయాలని ఆలోచన కలిగి ఉంటాడు. ఆ ఆలోచనను యరొబాము దగ్గర ఓపెన్ చేస్తాడు. యరొబాము ససేమిరా ఒప్పుకోడు. ఒక అన్యుడు ఇశ్రాయేలీలకు రాజు అవడం ఏంది, నువ్వు అలా చేయడం ఏంటి, అది జరగని పని, జరగకూడదు అని చెప్పి ఆయన తిరుగుబాటు చేస్తాడు. అంటే ఆయన మాట వినడు. అప్పుడు సొలొమోనుకు ఒక రకమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన భయమును, ఇంకో రకమైన తొత్తరపాటు కలుగుతుంది. సో వీడికి తెలిసిపోయింది ఇప్పుడు నా ఆలోచన, రేపటికి ఏమవుతుందో అని చెప్పి అప్పుడు తన స్నేహితుడిని చూడకుండా యరొబామును చంపాలని చూస్తాడు. ఎవరు? రాజైన సౌలు చంపాలని చూసినప్పుడు అది తెలుసుకుని యరొబాము ఇశ్రాయేలు దేశాన్ని వదిలిపెట్టి ఐగుప్తు దేశంలోకి పారిపోతాడు. అక్కడ నివాసం ఉంటుంది.
ఆ తరువాత సొలొమోను చనిపోతాడు. చనిపోయినప్పుడు యరొబాము ఆ వార్త తెలుసుకుని ఇజ్రాయెల్ దేశానికి వస్తాడు. వచ్చి ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలను 12 గోత్రముల వారిని ఐక్యపరిచి చిన్నపాటి మీటింగ్ పెట్టి ఏమంటాడు అని అంటే, మనం రాజు దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళదాం అని చెప్పి అప్పటి సొలొమోను తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజు అవుతాడు. రెహబాము దగ్గరికి ఒక అమెండ్మెంట్ తీసుకెళ్తారు. మీ నాయన బతుకున్న కాలంలో మమ్మల్ని ఇలాంటి చిత్రహింసలు చేశాడు. నీవైనను వాటిని వదిలిపెట్టి ప్రజారంజకంగా ప్రజలు మెచ్చుకునే విధంగా నువ్వు పరిపాలన చేస్తే మేము ఎన్నప్పటికీ నీ వెంటూ ఉంటాము, నిన్ను హత్తుకునే ఉంటామని చెప్తాం. అప్పుడు రెహబాము ఏమంటాడంటే, 3 రోజుల తర్వాత కనబడండి, నేను మీకు విషయం చెప్తాను అంటాడు. ఈ 3 రోజుల గడువులో ఏం చేస్తాడు అని అంటే, 1 పెద్ద మనుషులతో మాట్లాడతాడు, 2 ఆయన వయసు ఉన్న వాళ్ళతో మాట్లాడతాడు. పెద్ద వయసు ఉన్న వాళ్ళేమో సమాధాన పరిచే జవాబును ఇస్తారు ఆయనకు. ఆయన తోటి వయసు ఉన్న వాళ్ళేమో అలా కాదు, మా నాయన బొటను వ్రేలు కంటే నా చిటికిన వ్రేలు ఇంకా బరువు అని చెప్పు అని చెబుతాడు. మా నాయన మిమ్మల్ని కొరడాలతో కొడితే నేను చుబుకులతో మిమ్మల్ని హింసిస్తారు అని చెప్పమని ఆయన వయసున్న యూత్ వాళ్ళు చెప్తారు. అదే స్టేట్మెంట్ నెక్స్ట్ డే వచ్చినటువంటి ఆ ప్రజలతో చెబితే ఇంత ఛాయ జరుగుతుందా చెబితే అప్పుడు అది నాది. అప్పుడు ఆయన యరొబాము ఏం చేస్తాడంటే, ఇక దావీదులో మనకు భాగం లేదు, ఇశ్రాయేలీయులారా మనం వెళ్ళిపోదాం రండి అని అన్నప్పుడు 12 గోత్రాలలో నుంచి 10 గోత్రాలు యరొబాము నాయకత్వం కిందకి వెళ్ళిపోతాయి. 2 గోత్రాలు మాత్రము, రూబేనీయులు బెన్యామీనులు మాత్రము రెహబామును హత్తుకుని ఉంటారు. ఆ రకంగా సొలొమోను మరణాంతరము ఇశ్రాయేలు దేశము 2 భాగాలుగా విడిపోయింది. ఒక భాగము ఉత్తరం వైపు రాజధానిగా చేసుకుంది, ఒక భాగము దక్షిణ వైపుకు వెళ్ళిపోయింది. దక్షిణ వైపుకు వెళ్ళిపోయిన భాగానికి ఏమో రెహబాము రాజు అయ్యాడు, ఉత్తర భాగానికి ఏమో యరొబాము రాజు అయ్యాడు. ఈ రకంగా సొలొమోను తరువాత రాజ్యము విచ్ఛిన్నం అయిపోయింది. సో ఎంత బ్రతుకు బ్రతికాడో, ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించి దేవుని అడుగు జాడల్లోంచి బయటకు వచ్చేసాడో, ఎప్పుడైతే అన్య జాతికి చెందినటువంటి స్త్రీలను వివాహం చేసుకున్నాడో, ఆ స్త్రీలు అతని హృదయాన్ని దేవుని వైపు నుంచి తిప్పేయడం వల్ల లేనిపోయినటువంటి నష్టాలను ఎదుర్కొన్నాడు. ఆ రకంగా మరి చూస్తాం. ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయము ఒక విధంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అధ్యాయంగా మనకి కనబడుతుంది. కారణం ఏంట్రా అంటే, అక్కడ ఒక సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటో చూడండి, ఒకసారి సామెతల గ్రంథం 8వ అధ్యాయాన్ని ఓపెన్ చేయండి. సామెతలు 8 దేని గురించి మాట్లాడుతుంది చూడండి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోపక్కన రాజ్య వీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మల యొద్దను ద్వారమునొద్దను పట్నపు గవులనొద్దను నిలబడి అది ఇలాగ గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠ స్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వాళ్ళారా, జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకునుడి. బుద్ధిహీనులారా, అయినది యోచించి చూడుడి. శ్రేష్టమైన సంగతులు చెప్పేది వినండి. చెప్పేది వినండి. నా పెదవులు యార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవన్నీ వేకికి తేటగాను తెలివినందు వారికి యార్థముగాను ఉన్నవి. వెండికి ఆశ పడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారు నాసింపక తెలివినందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవి దానికి సాటి కాదు. చాలు. సో జ్ఞానము తన ఉనికిని గురించి మాట్లాడుతూ ఉంటుంది. జ్ఞానము తన విధానాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో ఇక్కడ
20వ వచనం దగ్గరికి రండి. 21 నుంచి చూడండి. 21 నుండి 21. నన్ను ప్రేమించు ప్రేమించు వారికి వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదును. పూర్వకాలము తన దుష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమించబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని. పర్వతములు స్థాపింపబడక మునుపు. ఇది చాలు. ఇది దేనిని గురించి మాట్లాడుతుంది అనుకుంటారు? యేసు వారి గురించి అనుకున్నాము. ఏమా ప్రభు యేసుక్రీస్తు వారి గురించి స్టార్టింగ్ నుంచి ఉన్నాడేమో, అట్లా ప్రవచన పరంగా మాట్లాడారేమో అనుకున్నాను. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు మీరు. బైబిల్ పండితులందరిలో కూడా అదే అభిప్రాయం కలిగి ఉన్నారు. ఎందుకు అని అంటే, ఆ భూమి అనాది కాలం మొదటి నుండి నేను ఉన్నాను, భూమి ఉత్పత్తి అయిన కాలం నాకు పూర్వమే నేనున్నాను, ఇవన్నీ మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉన్నప్పుడు ఏమంటారని అంటే, అది ఆ లేఖన భాగాలు యేసు ప్రభుని గురించే మాట్లాడుతున్నాయి అని అంటారు. కానీ అంత మనకి ఏనటువంటి ఆధారం లేదు అక్కడ. అది యేసు ప్రభుని గురించే బోధిస్తుంది అనేటువంటి ఆధారం మాత్రం మనకి లేదు. అలంకార ప్రాయంగా ఒకవేళ ఉంటే ఉండవచ్చునేమో గాని ఆ వచనాలు యేసు ప్రభుని గురించి మాత్రం కోట్ చేయడం లేదు. కానీ చాలా మంది బైబిల్ పండితులు, మెజారిటీ ఆఫ్ ద స్కాలర్స్ అక్కడ మాత్రము యేసు ప్రభువునే కోట్ చేస్తుంది అని అంటారు. అదొకటి. తర్వాత 7వ అధ్యాయం కూడా ఇంపార్టెంట్. 7వ అధ్యాయం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, జారా స్త్రీ ఉన్నటువంటి విధానాల గురించి మాట్లాడతాడు. అటువంటి జారా స్త్రీ అంటే వేశ్య. అటువంటి స్త్రీల దగ్గరికి సాంగత్యం చేయకూడదు. ఇలాగా కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ని మానవ సామాజిక జీవితంలో తరచూ ఎదురయ్యే వాటిని గురించి సొలొమోను గ్రంథకర్త అనుభవపూర్వకంగా రాస్తాడు. సో ఈ రకంగా సొలొమోను తన గ్రంథాన్ని ముగిస్తాడు. ఇందులో 30వ అధ్యాయం ఒకసారి చూడండి. 30th చాప్టర్. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. ఇక్కడ చూడండి, కొద్దిగా అంతా గురిగాని కిందకి వచ్చేసేయండి బాగా. 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడలాడని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానితో కొండెములు చెప్పుకము, వాడు నిన్ను శపించును. ఒకవేళ ఇక్కడ ఏమంటాడంటే, ఈ 7, 8, 9 వచనాలు ఏమంటున్నాడు? మనిషి తనకు ఎంతవరకు సరిపోతుందో అంత ప్రసాదించమని అంటాడు కదా. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. నేను జీవించగలిగిన పరిణామము కలిగినంత నాకు దయచేస్తే చాలు. ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. కనుక బ్యాలెన్సింగ్ చేయమని అనేట ఆయన దేవుని దగ్గర మొరపెట్టినట్టు చూస్తాం. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అధ్యాయం. ఆ తర్వాత 31వ అధ్యాయం కూడా ఏ గుడ్ క్యారెక్టర్ హౌస్ ఉమెన్, ఒక గృహిణి, ఓ మంచి ప్రవర్తన కలిగిన గృహిణి ఎలా ఉంటుందో అక్కడ మనము చూస్తాం. సో కనుక వాట్ నాట్, పిల్లలు మొదలుకుని స్త్రీ పురుషులు వృద్ధుల వరకు కూడా సామెతల గ్రంథము అన్ని తరగతుల వారికి సంబంధించినటువంటి జ్ఞానోక్తులను బోధించింది.
ఇది సొలొమోను గురించినటువంటి అదే సామెతల గురించినటువంటి వివరణ. దెన్ రెండో పుస్తకం ఏంట్రా అంటే ప్రసంగి. ఇక్కడ ప్రసంగిని మనం చూస్తూ ఉన్నప్పుడు మనము ఒక ఆశ్చర్యానికి లోనవుతాం. ఏంటి ఆ ఆశ్చర్యము అని అంటే, ప్రతిదీ వ్యర్థము అని ప్రారంభిస్తాడు. అంటే ఒక సూర్యుని కింద ఒక మనుషుడు పడే శ్రమ అంతా కూడా వ్యర్థమే సుమా అని అంటాడు. సూర్యుని కింద ఒక మనుషుడు పడే శ్రమ అంతా కూడా వ్యర్థం. అంటే జీవితం యొక్క పరమార్థం అనే దాన్ని ఇక్కడి నుంచి మనం చూస్తాం. ఈ పుస్తకములో ఓవరాల్ గా మనం చూస్తే 12 అధ్యాయాలు ఉంటాయి. 12 అధ్యాయాల్లో మనకి ప్రాముఖ్యంగా కనిపించేది ఏంట్రా అంటే ఒకటే ఒక భావన. ఏంటి ఆ భావన అంటే, ఏ మనిషి జీవితంలో అయితే దేవుడు ఉండడో ఆ మనిషి జీవితము వ్యర్థము అని. అర్థమవుతుందా? ఏ వ్యక్తి జీవితంలో దేవుడు అనేవాడు ఉండడో, దేవుని భయము ఉండదో, దేవుని సన్నిధి ఉండదో, అప్పుడు ఆ వ్యక్తి జీవితము వ్యర్థం. అతడు ధనవంతుడైనా కావచ్చు, భక్తిపరుడైనా కావచ్చు, బుద్ధిహీనుడైనా ఏ విధమైన కావచ్చు, కానీ ఎవరి జీవితంలో దేవుడు ఉండడో ఆ జీవితము వ్యర్థం. అందుకనే ఒక మాటతో చెప్తాడు, సూర్యుని కింద ఒక మనుషుడు పడు శ్రమ ఎంతయు వ్యర్థమే అని అంటాడు. అంటే మనము దేవుడు లేకుండా నేను ఇది చేస్తా అది చేస్తాము అని అనుకోవచ్చు, కానీ అదంతా కూడా వ్యర్థమే అని చెబుతాడు. దీన్ని కూడా మనము ఒక మూడు లేక 4 భాగాలుగా ఈ గ్రంథాన్ని మనము విభజించుకోవచ్చు. సో దీనిని మనం చూసినప్పుడు మొదటి అధ్యాయము 1వ వచనము నుండి, కొంచెం నెమ్మదిగా రాసుకోండి, మొదటి అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనము వరకు ఏం కనపడుతుంది అంటే, మనిషి వ్యక్తిగతంగా విచారణ చేసి కనుగొనాలి. జరుగుతున్న విషయాల మీదట పరిజ్ఞానం పెంపొందించుకొని స్వకీయమైనటువంటి పర్సనల్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. అది మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనకి కనబడుతుంది. లేదా సెకండ్ 26 దాకా, లేదా ఇంట్రడక్షన్ కల్పించుకుంటే, లేకపోతే పని చేయండి, ఇంట్రడక్షన్ కలిపేసుకుందాం. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 1వ అధ్యాయం